రీసెంట్‌గా కవితనైతే ఈడీ అరెస్ట్ చేసింది. ఆ సందర్భంలో భాగంగా ఆమె రీసెంట్‌గా ఇవాళ వరకైతే ఈడీ కస్టడీలో ఉంది. అయితే రీసెంట్‌గా ఈడీ కస్టడీ ముగిసింది. అయితే ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఆమెకి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ అయితే విధించడం జరిగింది. ఈ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమెనైతే ఇవాళ తిహార్ జైలుకి అయితే తరలించడం జరిగింది. ఏదేమైనా కానీ ఇది ఒక కవిత విషయం మరియు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఇది ఒక బ్లాక్ డే అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఒక గొప్ప పేరు పొందిన తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ వాళ్ళు పిలుచుకునే వాళ్ళు సైతం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఒక బ్లాక్ డే అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఒక లిక్కర్ స్కామ్లో తెలంగాణ ఉద్యమ నాయకురాలు అని చెప్పుకోబడుతున్న కవిత, తెలంగాణ ఉద్యమ నాయకురాలు కూతురు అని చెప్పుకోబడుతున్న కవిత ఈరోజు అయితే ఒక లిక్కర్ స్కామ్లో తిహార్ జైలు, ఇంతవరకు మేబీ నాకు తెలిసి తిహార్ జైలు అయితే తెలంగాణ వాళ్ళు ఈ యొక్క ఈడీ కేసులో తప్పితే ఎవరూ లేదు నాకున్న ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ కరెక్షన్. అయితే ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడి కూతురు తిహార్ జైల్లోకి వెళ్ళడం అనేది ఒక పెద్ద తెలంగాణకి ఒక అవమానకరమైన విషయం. ఎందుకు అంటే తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు సేవ చేయకుండా ఎన్నో వేల కోట్లు సంపాదించిన కవిత, ఎన్నో వేల కోట్లు కూడబెట్టిన కేసీఆర్లు, వాళ్ళ మీద కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా కానీ ఒక ఉద్యమం పేరు చెప్పుకొని ఉద్యమం వచ్చిన తర్వాత ప్రజల్ని చాలా అరాజకంగా అణిచివేసి తర్వాత ఇప్పుడు ఆఖరికి జైలు బాట పట్టాల్సిన పని వచ్చింది. అదే మీరు మంచిగా ఉండి తెలంగాణ ప్రజలకి గనక మంచి సేవలు అందించి తెలంగాణ ప్రజలకి విద్య, వైద్యం, వివిధ రకాల సదుపాయాలు అందించి తెలంగాణ ప్రజల హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వివిధ రకాల ఇండెక్స్లో ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. మీరు వాళ్ళను మరిచి మీ యొక్క సొంత ఆస్తులు కూడబెట్టుకోవడంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించారు కాబట్టి ఈరోజు మీ వెనక ఎవరూ లేరు. మీరు అదే సేవ చేస్తుంటే ఈడీ కానీ సిబిఐ కానీ మిమ్మల్ని టచ్ చేయాలంటే చాలా భయపడేది. మీరు తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఎప్పుడో మర్చిపోయారు. ఢిల్లీ పోయి లిక్కర్ వ్యాపారాలు చేస్తుంటే మీరు తెలంగాణ ప్రజలకు ఎక్కడ గుర్తుంటారు? కొంచెమన్నా సోయుందా? మంది పిల్లలు తమ యొక్క ప్రాణాలను త్యాగం చేసి వచ్చిన ఈ యొక్క తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆఖరికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్, రీసెంట్గా వచ్చిన ఫోన్ ట్యాపింగ్లో కూడా కొన్ని వాస్తవాలు ఎలా ఉన్నాయంటే దేశ చరిత్రలోనే కానీ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్, ఇలాంటి అధికార దుర్వినియోగం బహుశా నాకు తెలిసి ప్రపంచ దేశ చరిత్రలోనే ఎవరు చేసి ఉంటారు. ఎందుకంటే దాదాపు 1,00,000 మంది కాల్స్ ఫోన్ చేసి వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల యొక్క భార్యల యొక్క ఫోన్లు వినటం, హీరోయిన్ల ఫోన్లు వినటం, హీరోయిన్ల యొక్క జీవితాలకు చొరబడటం, హీరోయిన్ల జీవితాలకు చొరబడి వాళ్ళకి విడాకులుగా అయ్యేటట్లు ప్రేరేపించడం, ఇలాంటి అధికార దుర్వినియోగం ఈ బహుశా ఈ యొక్క ప్రపంచ చరిత్రలో కానీ ఈ యొక్క రాష్ట్ర చరిత్రలో కానీ లేదు. అలాంటి మీరు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని 1,200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణని మీరు ఎలా ఏర్పరిచారంటే మీ యొక్క వివిధ రకాల వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకోవడంలో నిమగ్నమై ఈరోజు కర్మ బ్యాక్ అంటే మనం ఏది ఇస్తే మనకి అది వస్తుంది. మీరు తెలంగాణ ప్రజల్ని విడిచిపెట్టి ఎక్కువ అవినీతి కార్యకలాపాలు పాల్పడ్డారు. అలాగే ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? మీకు డబ్బులు ఉన్నాయి కాకపోతే వాల్యూ లేదు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కానీ వాల్యూ లేదు. వాల్యూ లేకపోతే ఎవరు లెక్క చేయడు, ఎవరు ఓటు వేయడు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మీద చెయ్యి వేయాలంటే, కేసీఆర్ మీద ఒక మాట అనాలంటే ఆ రోజు ఆంధ్ర నాయకులకి, అధికారంలో నాయకులు కానీ ఎంతో భయపడేవాళ్ళు. ఈరోజు మీరు పరిస్థితి ఎలా ఉంది? ఎవడు పడితే వాళ్ళు తిడుతున్నారు మిమ్మల్ని. అదంతా మీరు చేసుకున్న పాపమే కదా. మీరు ఎన్ని కోట్ల ఇప్పుడు కవితనే ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైలుకి తరలించిందంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి, కవిత దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి, రాయర్లు ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు అక్రమంగా తరలిస్తున్నారని మీకు అనిపిస్తే మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు మంచి లాయర్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టుకున్నట్టు సిద్ధార్థ లూథ్రా కానీ, ముకుల్ రోహింగ్ని కానీ వివిధ రకాల దేశంలో పేరుపోయిన లాయర్లు ఉన్నారు. వాళ్ళతో వాదించండి. అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళతో వాదిస్తే మీరు తప్పు చేయకపోతే ఈజీగా వస్తుంది మరి బెయిల్. మరి మీరు తప్పు చేస్తారని క్లియర్గా ప్రూవ్ అయితేనే కదా మీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక దారుణమైన విషయం. ఏదేమైనా కానీ మీకు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో లేనట్టయితే క్లియర్గా అర్థం చూడాలి.